రైతు సంగ్రామ సదస్సుకు ఇక్కడ విశేష సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి రైతు సంగ్రామ సదస్సు కూడా ఎక్కువగా రైతులు మాత్రం వచ్చారు. ఎడ్ల బండ్లతో కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వరంగల్లో ఒక సెంటర్ లో మాత్రం ప్రస్తుతానికి పెద్ద ఎత్తున రైతులు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా రైతులు తమ సమస్యల్ని కూడా విన్నవించేందుకు కూడా మొన్నటి నుంచి కూడా అనేక సమస్యలు కూడా చెప్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నటువంటి ఆ సదస్సుకు ఒక్కసారి మనం చూస్తున్నాము. ఇక్కడ ఈరోజు ఎక్కడ చూసినా రైతులు మాత్రం ఈసారి ఖచ్చితంగా తమ సమస్యలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ రైతులు ఉత్సాహపరిచేందుకు కూడా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి కూడా అనేకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడుతున్నారు. ప్రస్తుతానికి రసమై బాలకిషన్ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ పాటలు పాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ రసమై బాలకిషన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా కేటీ రామారావు హాజరు కానున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వస్తుందని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇక్కడ ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా తరలి వచ్చారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా రైతులకు మాత్రం ఇక్కడ న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ఎప్పటి నుండో చెప్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు 2023 మే 6వ తేదీన ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి అంటున్నారు. గతంలో రైతులు అన్ని రంగాల్లో ముందున్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎక్కడ చూసినా కానీ ఇక్కడ రైతుల నుండి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకే ఇది ఒక సమస్య ఉన్నటువంటి ఎక్కడ చూసినా రైతుల సమస్యలు తెలుసుకునేందుకే తమ ఈ సంగ్రామ యాత్ర అని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ మరో పెద్ద సంగ్రామ సదస్సు కూడా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుందని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కసారి రైతులు కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ రైతులు ఉన్నటువంటి గ్రౌండ్ కూడా సరిపోవడం లేదన్నటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ రైతుల నుండి వచ్చినటువంటి జనాలే ఇక వచ్చినటువంటి రైతులే ఇక రైతుల వ్యతిరేకతకు ఒక నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్.